ఎస్ సురేష్ గారు, జనసేన నాయకులు సురేష్ గారు, సురేష్ గారు మీరే విధంగా చూస్తారు? కొంత ఈ సోషల్ మీడియా వార్ విషయంలో కావచ్చు, డైలాగులు పేల్చడం విషయంలో కావచ్చు, జనసేన కొంత వెనకబడిపోయింది అనుకోవచ్చా? అమ్మా నమస్తే అమ్మా. ముందుగా పెద్దలు తులసిరెడ్డి గారికి నా నమస్కారం. చాలా పెద్ద ఆయన నేను ఫాలో అవుతుంటాను. నన్ను మీరు సడన్ గా ఫోన్ చేశారు. నాకు టీవీ డిబేట్లు అవన్నీ అలవాటు లేదు, బట్ సంతోషం మీరు పిలిచినందుకు. వెల్కమ్ సార్. అయితే ఈ చొక్కా మడత పెట్టడం, చైర్ మడత పెడతాం, లేదంటే ఒకళ్ళు ఒక మాట అంటే రెండో వాళ్ళు ఇంకొక మాట అంటారమ్మా. ఎక్కడైనా సొసైటీలో ఎవరు ఒకళ్ళు రాళ్ళతో కొడితే ఇంకొకరు పువ్వులతో కొడతారనేది ఏమి లేదు. అయితే సోషల్ మీడియా వాళ్ళు పేటిఎం బ్యాచ్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చేస్తే చేయొచ్చు. మేము వెనకబాటు ఏం లేదమ్మా. కాకపోతే మాకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఏది పడితే అది వేగ్గా ఎవరి మీదకి వెళ్ళము. ఇప్పుడు మీరు ప్రధానంగా నన్ను ఏ క్వశ్చన్ వేయాలనుకుంటున్నారు ఒకసారి చెప్పమ్మా. కాదు, ఇప్పుడు నాయకులు అటు వాలంటీర్లు కావచ్చు, నిన్న వాలంటీర్ల సభలో జగన్ ఈ మాటలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల నేపథ్యంలోనే ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఇమీడియట్ గా కౌంటర్ చేయడానికి జనసేన నాయకుల్ని టీడీపీ పసుపు సైన్యం అంటూ వీళ్ళను కూడా ఉత్సాహపరచడానికి టీడీపీ నాయకులు కూడా అదే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవి నిజంగా కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు, జోష్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో. అంటే ఆల్రెడీ ఆ సంస్కృతి ఈ 5 ఏళ్లలో వచ్చేసిందమ్మా. ఇప్పుడు కొత్తగా ఏమి లేదు ఇక్కడ. మీకు ఎందుకు అదే చెప్తున్నాను. ఎదటోటి రాయి వేస్తే మనం పువ్వులు వేయము, రాయికి రాయే సమాధానం, లేకపోతే దానికంటే ఏదైనా మంచి ఉంటే దాంతోనే కొడతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వైసీపీ వాళ్ళు కొత్త సంస్కృతిని రాజకీయాలకు తీసుకొచ్చారు. బూతులు తిట్టడం, బూతులు తిట్టించడం, అడ్డం వస్తే కొట్టడం, పోలీసులతో వేధించడం, వాక్ స్వతంత్ర హక్కుకి భంగం కలిగించడం, ఒక మనిషిని మనిషిలా చూడకపోవడం అనేది ఈ 5 సంవత్సరాల్లో చాలా ఎక్కువైపోయిందమ్మా. గతంలో ఉండేది అది చాలా బయటకు కనిపించుకుంటే ఎక్కడో ఉండేదేమో. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఓపెన్ అయిపోయింది. బూతులకి లైసెన్స్ ఉంది, మనిషిని కొట్టడానికి లైసెన్స్ ఉంది, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కొట్టేయచ్చు, ఎవరిని ఏమైనా చేసేస్తారు వీళ్ళు. ఇలాంటివన్నీ నేర్పించారు కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడు ఎదురు సమాధానం అలాగే చెప్పాలి. ఇది జన సైనికులు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు. వీళ్ళందుకు వీళ్ళు చైర్ మడత పెడతాం అన్నట్టుగా విన్నాను నేను. యాక్చువల్గా వినలేదు ఇప్పుడే. వాళ్ళు చొక్కా మడత పెడితే వీళ్ళు చైర్ మడత పెడతారు. చొక్కా మడత పెట్టడం తప్పు కాదని చెప్పేసి ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరు అన్నట్టున్నారు. ఏమమ్మా, అందరికీ తెలిసిన మేనరిజం ఏంటి? ఏదైనా గొడవ వస్తే రారా నా అని చేతుకు చొక్కా మడతాడతారు. అంటే మీరు సిగ్నల్ ఇస్తున్నది ఏంటి? రేపు పొద్దున మీరు దేనికైనా రెడీ అయిపోండి అని చెప్పేసి డైరెక్ట్ నువ్వు చెప్తున్నావు నీ కార్యకర్తలకో, నీ వాలంటీర్లకో, లేదా నీ వైసీపీ సైన్యానికో. మీరు చొక్కా మడతారు అనుకోండి, యువతలో కుర్చీ మడతాడతారు. తప్పే ఉందేమ్మా? కానీ ఇది రైట్ కాదు. ఈ సమాజానికి ఇది రైట్ కాదు. అంటే ఇవన్నీ వీళ్ళు నేర్పించేసరికి వీళ్ళు ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదు. ఈ ఒక్కసారికి ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకొని ఆయన ఇంటికి పంపించేస్తే మనం చేస్తున్న పనులన్నీ ఇంతకాలం చేసిన తప్పు అని తెలుసుకుంటారమ్మ నాయకులు. దానికి ప్రజలే సమాధానం చెప్పాలి. వాళ్ళ ఓటుతో ఓటేసి బూతులు తిట్టేవాడికి ఓటు వేయకూడదు, మర్డర్లు చేసేవాడికి ఓటు వేయకూడదు, గూండాలకు ఓటు వేయకూడదు, భూ కబ్జాదారులకు ఓటు వేయకూడదు అనేది ఆలోచన చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోబెడితే, ఓహో మనం రాజకీయాల్లో ఉండాలంటే, మనం ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజాసేవ చేయాలంటే అలాంటి మంచి వాళ్ళు గెలిస్తే ఆటోమేటిక్గా వీళ్ళు అలాంటి పనులు చేయడం మానేస్తారు. అది ప్రజల చేతిలోనే ఉంది. ఓటు అనే ఆయుధం ఈ 2000 ఇప్పుడు ఏదైతే ఏప్రిల్లో వస్తుందో ఎలక్షన్, ప్రతి ఒక్కరు కూడా ఓటేసి జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని అందరిని ఇంట్లో కూర్చోబెడతారు. మరీ ముఖ్యంగా తల్లి ఇంకోటి ఏంటంటే విడ్డూరం, తులసిరెడ్డి గారు చెప్పారు, ఏ నాయకుడైనా పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని, ఆ పార్టీ ఒక సర్పంచ్ గెలవాలంటే నానా ఇబ్బందులు పడాలమ్మా. ఉన్న ఒక 3000 2000 ఓట్లుంటే ఒక ఎమ్మెల్యే కూడా అంత ప్రెజర్ ఉంటుంది, ఒక సర్పంచ్కి అంత ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఎలా ఉంటుందంటే, మామయ్య బావ అనుకొని ఇంటి దగ్గర ఉంటాడు, ఊర్లోనే ఉంటాడు. తెల్లవారిసరికి వచ్చేస్తారమ్మా. రాత్రి ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళి మళ్ళీ వస్తే ఆయన వచ్చేసరికి ఇంటి దగ్గరే ఉంటారు. ఆడికి 9 పనులు చేసి ఒక్క పని చేయకపోతే ఆ కార్యకర్త ఎలా ఫీల్ అవుతాడంటే, అరే అదన్నీ చేశాడు కానీ లాస్ట్ పని చేయలేదు, ఇంపార్టెంట్ పని చేయలేదు అనేస్తాడు. అంటే వీళ్ళందరికీ సంజాయించుకొని క్యాడర్ నడుపుకొని ఒక సర్పంచ్ అన్ని ఇబ్బందులు పడతాడు. అలాగే ఒక వార్డు నెంబరు, ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు వాలంటీర్లకి రేపు పొద్దున్న వాళ్ళతోనే ఎలక్షన్ చేస్తానంటే చేయండి. సర్పంచ్లు ఏమి ఊరుకోరు, వార్డు నెంబర్లు ఊరుకోరు, ఎంపీటీసీలు ఊరుకోరు, ఎమ్మెల్యేలు ఊరుకోరు. ఎవరికి అధికారాలు ఉన్నాయండి? అంతా ఒక 4 దగ్గర అధికారాలు పెట్టుకొని ఏదో కొత్త సమాంతర వ్యవస్థను సృష్టించుకొని ఎలక్షన్ చేద్దామని చెప్పేసి ఆయన సీఎం అయిన మొదటిసారి చేసిన
తొలి రోజు నుండి ఇదే ఆలోచనతో 5 సంవత్సరాలు ఆయన చేశారు. సురేష్ ఈ గారు, ప్రజలకు కావాల్సిన స్థాయిలో చెప్పమ్మా. వాలంటీర్ల టాపిక్ వచ్చింది కాబట్టి నిన్న ఒక పుస్తకావిష్కరణ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాలంటీర్ల విషయంలో నేను చెప్పిన కొన్ని అంశాలను వక్రీకరించే ప్రయత్నం చేశారు. సో నేను అన్నది అది కాదు ఇది అని చెప్పి నిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి సుదీర్ఘంగా దానికోసం మాట్లాడడం జరిగింది. అమ్మా, ఇది ఏ ఈ విధంగా రోజు చూడాలి? కాదమ్మా. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సాయంత్రం ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ప్రస్తావించడాన్ని దానికి సంజాయిషి ఇచ్చినట్టుగా అనుకోవాలా, సమాధానం చెప్పినట్టుగా అనుకోవాలా? వైసీపీ నాయకులందరూ సోషల్ మీడియాలో అదే అంశాన్ని, గతంలో వాలంటీర్ల కోసం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, నిన్న వాలంటీర్ల కోసం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అంశాలను పెట్టుకుని బహుశా పవన్ కళ్యాణ్ భయపడ్డారేమో, అందుకనే సంజాయిషి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? చెప్తాను అమ్మా. సంజాయిషి ఇచ్చుకుంటే ఏమో బహుశా తప్పు చేస్తే సంజాయిషి మా నాయకుడు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనకాడరు. ఎందుకంటే తప్పని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఈ వైసీపీ నాయకుల్లాగా ఇంకొకరిలాగా ఆయన నేనేం చేయలేదని చెప్పి తత్తరింపు ధోరణి ఆయనకు ఉండదు. కానీ ఆ రోజు అన్న మాట ఏంటంటే మేము చెప్తాను, ఎందుకంటే ఆ రోజు ఆయన దిష్టి బొమ్మలు కాల్చిన రోజు మేము రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేశాం. ఆ రోజు ఆయన అనేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెళ్ళకూడని టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన డేటా కంటే అధికమైన డేటా సంపాదించడం, ఆ డేటానేమో అక్కడ ఉన్న స్థానిక నాయకులు దాన్ని సేకరించి వాళ్ళ తాలూకా వీక్ పాయింట్ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ వాలంటీర్లు అనటం లేదు, వాలంటీర్ వ్యవస్థని వీళ్ళు వాడుకొని నాయకులు కొంతమంది తప్పు చేస్తున్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ సరైనది కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అది నిజం కాదా? రాష్ట్రంలో ఏమేమి జరిగాయో తెలియదమ్మా. మొన్న విశాఖపట్నంలో పెన్షన్ ఇద్దామని చెప్పేసి వాలంటీర్ ఒక ఆవిడని చంపేశారు. ఆవిడని మా కళ్యాణ్ గారు పరామర్శ కూడా చేయడం జరిగింది. ఎంతో మంది ఆడవాళ్ళు, అంటే ప్రతి ఒక్క వాలంటీర్ అలా ఉంటారని కాదమ్మా, వ్యవస్థలో ప్రతి వర్గంలో అదే ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా అదే. కానీ అప్పుడున్న అగ్రెసివ్నెస్ లో వాలంటీర్లు అందరినీ అది ఆపాదించే ప్రయత్నం చేశారు అప్పుడు మాట్లాడిన సందర్భంలో. సో దాన్ని కరెక్ట్ చేసుకున్నారనుకోవచ్చా నిన్న? అవునమ్మా, లేదు సరి చేయడం కాదమ్మా, వీళ్ళు దాన్ని వైసీపీ వాళ్ళు తప్పు తోవలో ఇలా పట్టించారు. మీకు నమ్ముతారా? ఒక విషయం చెప్తాను నేను, ఎక్కడ కూడా వాలంటీర్లు గట్ట రోడ్డు మీదకి రాలేదమ్మా. వైసీపీ నాయకులు వచ్చి వాలంటీర్లు మేము చెప్పారు, ఎక్కడో అరాకొరో ఒక 10 మందిని రాష్ట్రం మొత్తం ఎత్తికి ఒక 10 మంది కూడా బయటికి రాలా వాలంటీర్లు. వీళ్ళు దాన్ని తప్పుగా పట్టించారు. ప్రతిసారి నాయకులే వాలంటీర్లు అంటారు కదా. నాయకులు వాలంటీర్లు అంటే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటాడు వాలంటీర్లు అంటారు. ఇక్కడ టీవీ డిబేట్ లో మొన్న ఎప్పుడో ఈ నవరాత్రాలకు సంబంధించి ఒక ఆయన ఉంటారు, నరసింహమూర్తి గారు ఎవరో, ఆయన అంటాడు మా వాలంటీర్లు మీ తాట తీస్తారంటారు. ఊర్లో గ్రామాల్లో పెద్దలు ఉంటారు, కుటుంబ పెద్దలు ఉంటారు. మీరు అన్నట్టు అక్కడ మామూలుగా ఉండదండి. ఏదో ఈ పిల్లలు ఏదైతే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పి ఏదో చేస్తున్నారంటే మాత్రం వీళ్ళు చేసేస్తే వాళ్ళు ఏం ఊరుకునే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు పెద్దరకాలు అవన్నీ పూర్వం నుంచి గ్రామాల్లో ఉంటాయి, గ్రామ స్థాయిలు ఇవన్నీ జరగవండి, అనుకునేటట్టు జరగదు. అలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడింది వాలంటీర్ వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాలంటీర్లు తెస్తున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంతమంది నాయకులు, అన్ని చోట్ల జరగట్లేదు, కొంతమంది చేస్తున్నారు, గట్టిగా మాట్లాడతారు. ఎందుకంటే ఆడపిల్లలు, ఎంతో మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు. అది కేంద్ర నిఘా సంస్థలు అన్ని కూడా లెక్కలు చెప్తున్నాయి. మీరు ఎంతమంది బయటికి పోయారు, ఎంతమంది వచ్చారు వెనక్కి, అసలు మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు, దాని గురించి ఎప్పుడైనా ఒక చర్చలు పెట్టారా ఈ పోలీస్ యంత్రాంగం కానీ ఈ సీఎం కానీ అని చెప్పేసి మాట్లాడారు. రేపు మాట్లాడతారు. అంటే వాలంటీర్లకి అక్కడ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైతే వాళ్ళు తప్పుదో పట్టించారు. వాలంటీర్లు ఎప్పుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లే కాదమ్మా, ఒక మనిషిని ఎప్పుడు కూడా ఆయన తప్పుగా మాట్లాడరు. అది మాకు తెలుసు. అది రైట్. ప్రైమ్ టైమ్ డిబేట్ లో ఒక చిన్న బ్రేక్